జాబిలి వచ్చింది జాజులు తెచ్చింది జడలో తురిమింది గడుసుగా నవ్వింది కళ్ళలో కలకల గుండెలో మిలమిలా జాబిలి వచ్చింది జాజులు తెచ్చింది పాన్పున చల్లింది పక్క పక్క నవ్వింది కళ్ళలో కలకల గుండెలో మిలమిలా పిలువక పలికే చిరుగాలి పిల్లన గోవిగా మారింది పులకలు దాచిన కెమ్మోమే వలపుల రాగం పాడింది మనసేమో చల్లనా తనువేమో జల్లనా వయసేమో ఊగిపోయి జిల్లనా శృతికేసిన వీణపై శృతి మెత్తని తీగలై జతగూడి రవళించనా ఆకాశం రమ్మంది అవకాశం లెమ్మంది అంచులు దాటి విహరించనా జాబిలి వచ్చింది జాజులు తెచ్చింది కాన్పున చల్లింది పక్క పక్క నవ్వింది కళ్ళలో కలకల గుండెలో మిలమిలా ఉరకలు వేసిన పరువంలో ఊహల వెల్లువ ఉదికింది రారాదా చెంతగా ఎదలో గిలిగింతగా వేచింది వేళ ఎంతో వింతగా క్షణమైన ఆగత వెల తిరిగి చూడక కలకాలం సాగేములే తారల పందిరిలోన వెన్నెల ఊయలలోన కాలం మరచి ఊగేములే జాబిలి వచ్చింది జాజులు తెచ్చింది జడలో తురిమింది గడుసుగా నవ్వింది కళ్ళలో కలకల గుండెలో మిలమిలా జాబిలి వచ్చింది జాజులు తెచ్చింది పాన్పున చల్లింది పక్క పక్క నవ్వింది కళ్ళలో కలకల గుండెలో మిలమిలా అయ్యో Baby! Come on. ఏమిటి డ్రెస్? ఓ, నీకు కూడా మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉందా? గుడ్ గుడ్. A healthy mind in a healthy body. Come on, let's go. Stop. Proceed. బాబు బాబు
proceed. బుచ్చమా గిరీశం గారా ఎంతసేపు అయింది మీరు వచ్చి? అరగంట అయింది. అరగంట? ఏం చేస్తున్నారు అక్కడ? ఏం చేస్తున్నారని అడక్కు, ఏం చూస్తున్నారని అడుగు, చెప్తాను. పోండి, మీవన్నీ బడాయి మాటలు. బుచ్చి, నువ్వు అలా పప్పు రుబ్బుతుంటే నాకేమనిపిస్తోందో తెలుసా? ఏమనిపిస్తోంది? ఎత్తుకెళ్ళాలనిపిస్తోంది. అమ్మో, మొగుడు పోయిందని ఏ మాటలవి? అదిగో అక్కడే పొరపడుతున్నావు బుచ్చి. మనమందరం ఈ భూ ప్రపంచంలో దేవుడు ఆడించే నాటకంలో పాత్రలం. ఈ కంచు పాత్రలానా? కరెక్ట్. దారిలోకి వస్తున్నావు. ఇప్పుడు ఆ పాత్రలో ఏముంది? పప్పు దిబ్బరొట్టేయడానికి. గుడ్. మధ్యాహ్నం అదే పాత్రలో ఏం చేస్తావు? పప్పులు పెడతాను. వెరీ గుడ్. రాత్రికి? ఏడిశారు. అబ్బో అబ్బో, సరసమా? కాదు, వేడిగా చారు పెడతాను అన్నాను. చూడు, నువ్వు ఆ పాత్రను పూటకోలాగా వాడుతున్నావు. అలాగే జీవితం అనే పాత్రలో ఈ రోజు ఒకరితో కాపురం చేసిన ఆడది రేపు కథ అడ్డం తిరిగితే మరొకరితో కాపురం చెయ్యాలి. అమ్మో, ఇది మన సాంప్రదాయం కాదు. డామేజ్. అదే మగవాడు పన్నిన వల. పెసరట్లో ఉప్మా కలిపి తిన్నట్లు ఇల్లాలితో పాటు వెలయాలని కూడా కలిపేసుకుని ఆనందిస్తున్నాడు మగవాడు. భార్య పోతే భార్య చెప్పుల జతలో మార్చేస్తున్నాడు. నీతి అనే ముళ్ళ కంచె చుట్టూ కట్టి మధ్యలో నీలాంటి అభాగ్యురాలను నిలబెట్టి చాకిరీ చేయిస్తున్నాడు. ఏమండి, నాలాంటి వాళ్ళంటే మీకెందుకింత జాలి? నేను కారణ జన్ముణ్ణి బుచ్చి. వైధవ్యం ప్రాప్తించిన నీలాంటి స్త్రీలను ఆదుకోవడమే నా జీవిత లక్ష్యం. అంటే ఏం చేస్తారు? లేవదీసుకు వెళ్ళిపోతాను. అమ్మో, ఇంకేమైనా ఉందా? భయపడకు బుచ్చి. నా ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే చుట్ట మీద ఒట్టేసి చెప్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను. పెళ్ళే? ఆ. అయితే ఇప్పుడే బయలుదేరదాం పదండి. వెంటనే బయలుదేరు. నువ్వు ఒక్కతివే కాదు, ఈ గ్రామంలో నీలాంటి కేసులు ఎంతమంది ఉన్నా సరే తీసుకురా. తాగుబోతు భర్తలతో పళ్ళైన స్త్రీలను, జోదవాడే భర్తలతో విసిగిపోయిన భార్యల్ని రమ్మను. వాళ్ళందరినీ నేనేదో దారి చేస్తాను, దారి చూపిస్తాను. నా ఉద్యమం ఇంతటితో ఆగదు. యావదాంధ్ర దేశాన్ని ఊపేస్తాను. గ్రామ గ్రామానికి వెళ్ళి నీలాంటి ఆడవాళ్ళను లేవ తీసుకు వెళ్ళిపోతాను. మా ఊళ్ళో ఆడకూతులను లేవ తీసుకుపోవడానికి వచ్చావా? ఎంత నాటకాలు అనుకుని ఇంకా చూస్తాయరా? అయ్యో బాబాయ్, మనవాడే. నువ్వా? ఏమిట్రా ఏమిట్రా హడావుడి? మరేం లేదురా, నేను నాటకంలో చిన్న మసాలా వేశాను, దాంతో జనం సరిపడ్డారు. నువ్వు కాపాడకపోతే జనం నా తోలు సరే, బండ్లు దాకు త్వరగా. వెళ్ళిపోయారా? అమ్మయ్యా, సమయానికి వచ్చి చక్రం అడ్డం వేసావురా. ఇప్పుడు నువ్వు నా కళ్ళకి ఎలా కనబడుతున్నావో తెలుసా? వస్త్రాపహరణంలో శ్రీకృష్ణ పరమాత్మలా కనబడుతున్నావు. నువ్వు నీ నాటకాల ధోరణిను. ఇప్పుడు నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను. నువ్వా? అవునరా, నువ్వు నాకు సాయం చేయాలి. తప్పకుండా. ఏమిటది? అదిరా నా కథ. అయితే ఇప్పుడు నేను నిర్వహించవలసిన పాత్ర ఆంజనేయ స్వామిదన్నమాట. ఒరే, నువ్వే వేషం వేస్తావో నాకు అనవసరం. ఎలాగైనా నా భార్యను తెచ్చి నాకు అప్పగించు. మా దారిని మేము వెళ్ళిపోతాం. భయపడకురా. ఆంధ్ర నాటక రంగస్థలాన్ని ఊపేసి నటనా యమహ అని బిరుదు పొందిన వాణ్ణి నీ పెళ్ళాన్ని నీకు అప్పగించడం నాకు ఒక లెక్క. పద బ్రదర్, పద.